జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రతి విద్యార్థి విద్యతో పాటు కళారంగాలలోనూ రాణించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ భాషా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై ఆర్ఎక్స్ ఫ్లోర్ మూవీస్ ఆధ్వర్యంలో కళాశాల సెమినార్ హాల్లో నటీనటుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ షేక్ కలందర్ భాషా మాట్లాడుతూ సినీ రంగం సమాజానికి మంచి సందేశాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై రూపొందిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కొత్త హీరోయిన్లు నటీనటులను ఎంపిక చేయడం అభినందనీయమని చెప్పారు. చిత్ర నిర్మాత అతికా రహీమాన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండి వారి భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు. తెలంగాణలో చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోందని చెప్పారు. ఈ సామాజిక సమస్య నిర్మూలనకు అవగాహన కల్పించే అనేక చిత్రాలు వస్తున్నాయని, వాటిలో ఈ సినిమా కూడా ఒకటని తెలియజేశారు. కళాకారులు తమలోని ప్రతిభను నైపుణ్యాలను తెర మీద ఆవిష్కరించే ఒక అద్భుతమైన ప్రపంచం. కళాకారులు అంటే మనమంతా కళాకారులే, అవునా కదా? అందరూ కళాకారులే, కాకపోతే తెర వెనక అవే నైపుణ్యాలను తెర మీద ప్రదర్శించే అవకాశం కల్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. విద్యార్థులు అంటేనే మంచి మంచి నైపుణ్యాలు ఉన్నవాళ్ళు. అందులో యువత డిగ్రీ చదువుతున్నామంటే మనమంతా యువకులనే. కాబట్టి ఆ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, అలాగే ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడానికి, అందరికీ అంటే ఒక ప్రపంచంగా కళల ప్రపంచం కదా. సినిమా అంటే అందరూ వెళ్ళలేరు, అందులో వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల గురించి ఒక సినిమా కూడా వచ్చాయి. మనకు చాలా సినిమాలు చూస్తుంటాం, ఎంత కష్టపడతారు సినిమాలో వెళ్ళడానికి కళాకారులు అనేది. అటువంటి అవకాశాన్ని మన భారత్లో ఉన్న గద్వాలకు అవకాశాన్ని తీసుకొచ్చిన అనుకున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.